చేర్స్ మామా. అరే మామా, ఈ పొట్టు ముందుకు నేను పెట్టుకున్నా, స్టఫ్కి నువ్వు పెట్టుకున్నావు. నెక్స్ట్ పొట్టు స్టఫ్కి నేను పెట్టుకుంటా, ముందుకు నువ్వు పెట్టుకో. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. మనకి అండర్స్టాండింగ్ షేరింగ్ ఉంటే ఒకటేంటే వారంకి 2-3 సిట్టింగ్లు వేసేయచ్చు. అంతే మామా, వేద్దాం వేద్దాం. ఇంతకీ స్టఫ్ ఏం తెచ్చా మామా? తీ బయటికి తీ. ఇస్తాను రా, ఇగో నీకోసమే తెచ్చా. ఏంటి ఎంత నల్లగుంది? చికెన్ కదా? చికెనేరా, కాకపోతే లివరు. ఏంటి మామా ఎప్పుడు ఈ తొక్కలో లేవో తెస్తావు? నేను తిన్నాను తెలుసు కదా, అయినా ఇదే తెస్తావు. సరే కానీ ఆ కవర్లో ఏముంది? ఇదా మటన్ రా. మటన్ ఫ్రైయా? కాదు, మటన్ లివర్. చిచి, ఫిష్ లివర్, ప్రాన్స్ లివర్ కూడా తేవాపోయావా? ఏంట్రా కామెడీయా? లేకపోతే ఏంట్రా హ్యాపీగా చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, చికెన్ మంచూరియా తెచ్చుకోకుండా ఎప్పుడు ఈ తొక్కలో లివర్ అయితే అసలు ఏంట్రా నీ బాధ? ఏంటి మామా సీరియస్సా? అవును సీరియస్సే. సరే చెప్తా విను. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తున్నాను రా. అర్థం కాలేదురా, కాలుకి ఎప్పుడు ముళ్ళు గుచ్చుకుంది? అర్థం కాలేదా? ఎలా చెప్పాలి? విషానికి విషమే విరుగుడు. నా గ్లాసులు కూడా విషం కలిపావా? చెప్పేది నువ్వు. మొన్న మధ్య ఒంట్లో బాగోక మా ఫ్యామిలీ డాక్టర్ని కలిశాను. ఎందుకు, ఏమన్నాడు? అన్ని టెస్టులు చేసి లివర్ బాగుండాలంటే మందు మానేయాలన్నాడు. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ మనం మందు మానలేం కాబట్టి మందు తాగితే లివర్ పోతుంది. అదే ఈ లివర్తో మందు తాగితే ఈ లివర్ అయిపోతుంది, మన లివర్ సేఫ్. వా మామ వా, వాట్ ఏ విజన్. ఎలా ఉంది మన కాన్సెప్ట్? మామూలుగా ఉండదు మనతో. వా, లివర్ టచ్ చేసే కాన్సెప్ట్ రన్ ఇది. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.